నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ బ్లేస్ నేను మీ సంపత్ కుమార్ ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం కంచగచ్చిబౌలి భూములపై విచారణ ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు జమ్మూ కాశ్మీర్లో రాజ్నాథ్ సింగ్ పర్యటన తాజా పరిస్థితులపై రక్షణ శాఖ మంత్రి చర్చ కాళేశ్వరంలో ఘనంగా పుష్కరాలు భారీగా తరలి వస్తున్న భక్తులు హైదరాబాద్ పాత బస్తీలో అగ్ని ప్రమాదం ఘటనా స్థలాన్ని పరిశీలించిన రాజా సింగ్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇవాళ విచారణ జరిపిన జస్టిస్ గవాయి ధర్మాసనం ఘాటుగా స్పందించింది. తెలంగాణ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ భూముల్లో అడవులను పునరుద్ధరించాలని స్పష్టం చేసింది. పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని తెలిపింది. కంచగచ్చిబౌలిలో అటవీ ప్రాంతం పునరుద్ధరించకపోతే చీఫ్ సెక్రటరీతో పాటు అధికారులను జైలుకు పంపిస్తామని సుప్రీంకోర్టు హెచ్చరించింది. అన్ని సక్రమంగా ఉంటే సెలవు రోజున చెట్లు ఎందుకు పని ప్రారంభించారని ప్రశ్నించింది. డజన్ల కొద్దీ బుల్డోజర్లు పెట్టి చెట్లను తొలగించడంపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇదంతా ముందస్తు పథకం ప్రకారమే చేసినట్లుగా కనిపిస్తోందని తెలిపింది. తదుపరి విచారణను జూలై 23వ తేదీకి వాయిదా వేసింది సుప్రీం. కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇవాళ విచారణ జరిపిన జస్టిస్ గవాయి ధర్మాసనం ఘాటుగా స్పందించింది. తెలంగాణ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ భూముల అడవులను పునరుద్ధరించాలని స్పష్టం చేసింది. పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఇక ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు కంచగచ్చిబౌలి ఏదైతే భూములకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం వేలం వేస్తుంది, ఎటువంటి ముందస్తు చర్యలు లేకుండా సెలవు దినాలలో ఏవైతే ఆ పర్యావరణానికి ఇబ్బంది కలిగించేలాగా కొన్ని బుల్డోజర్లతోటి పదుల సంఖ్యలో బుల్డోజర్లతోటి అక్కడ ఉన్నటువంటి ఎకోసిస్టమ్ని దెబ్బతీసే విధంగా ఆ చెట్లను కూల్చివేసిందో దీనిపైనైతే రాష్ట్ర వ్యాప్తంగానైతే పెద్ద ఎత్తున దుమారం లేచింది. ముఖ్యంగా విద్యార్థులు అలాగే పర్యావరణ ప్రేమికులు కూడా దీనిపైన అయితే పెద్ద ఎత్తున వాళ్ళైతే ఉద్యమంలాగా ఒక నిరసనలు అయితే తెలిపినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏదైతే కంచగచ్చిబౌలి భూములకు సంబంధించి సుప్రీంకోర్టు కూడా ఒక కమిటీ వేసింది. ఈ కమిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి కంచగచ్చిబౌలి ఆ భూములలో ఏదైతే వాళ్ళు సెర్చ్ చేసిన తర్వాతకి అక్కడ పరిశీలన చేసిన తర్వాత ఒక నివేదికనైతే సుప్రీంకోర్టుకి ఇచ్చినట్టుగా తెలిసింది. ఆ నేపథ్యంలో ఈ కంచగచ్చిబౌలి భూములకు సంబంధించి ఈరోజు సుప్రీం విచారణ అయితే చేసినట్టుగా తెలిసింది. దానికి సంబంధించి ప్రభుత్వం పైన కూడా సుప్రీంకోర్టు అయితే ఘాటుగా స్పందించినట్టుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏదైతే కంచగచ్చిబౌలి భూముల వ్యవహారం పైన సుప్రీంకోర్టు అయితే ప్రభుత్వం పైన ప్రభుత్వ అధికారుల పైన అయితే సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? ఏదైతే సుప్రీంకోర్టులో ఈరోజు చీఫ్ జస్టిస్ నూతనంగా బాధ్యతలు చేపట్టిన చీఫ్ జస్టిస్ గవాయ్ ముందుకి ఈ కంచగచ్చిబౌలి కేసు ఈరోజు విచారణకు వచ్చింది. ఈ విచారణలో చీఫ్ జస్టిస్ గవాయ్ చాలా సీరియస్ అయ్యారు ప్రభుత్వం మీద. ఎంత సీరియస్ అంటే అసలు చీఫ్ సెక్రటరీని అదేవిధంగా అధికారులను కూడా జైల్లో పెట్టాల్సి వస్తుంది అని చెప్పేసి కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారంటే
కంచె గచ్చిబౌలికి సంబంధించి ఏ విధమైన అవకతవకలు జరిగాయి, ఎలా దాన్ని బుల్డోస్ చేస్తున్నారనే దాని మీద మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే ఈ కేసుకు సంబంధించి ఒకసారి పూర్వాపరాల్లోకి వెళ్తే కనుక ఏదైతే కంచె గచ్చిబౌలి సెంట్రల్ యూనివర్సిటీకి ఆనుకొని ఉంటుంది, 400 ఎకరాల భూమి. ఇది పూర్తిగా పర్యావరణంతో అంటే పర్యావరణం పచ్చదనంతో నిండి ఉంటుంది. పెద్ద పెద్ద చెట్లు, అదేవిధంగా సంబంధించిన ఎకోసిస్టమ్ అంతా అక్కడ ఉంటుంది. అదేవిధంగా అక్కడ జింకలు అదేవిధంగా నెమళ్ళు లాంటి జంతువులు కూడా తిరుగుతుంటాయి. సో అలాంటి భూమిని 400 ఎకరాలని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 400 ఎకరాలు ప్రైవేటు పరం చేసే దిశలో దాన్ని నరికివేసే కార్యక్రమాన్ని చేపట్టింది. దీనిపై సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులతో పాటుగా అనేక మంది పర్యావరణవేత్తలు అదేవిధంగా పర్యావరణ ప్రేమికులు కూడా ఆందోళనకు దిగడం జరిగింది. కొన్ని రోజుల పాటు అక్కడ ఆందోళన కార్యక్రమం చేపట్టింది. అక్కడ ఉన్న విద్యార్థులను అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ తతంగం అంతా కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు వెంటనే స్పందించి ఆనాడు ఒక కమిటీని పంపించడం జరిగింది. ముఖ్యంగా కమిటీ వేసే ముందుగా హైకోర్టు రిజిస్ట్రార్కు ఒక ఆదేశాలు జారీ చేసింది. ఏదైతే ఈ కంచె గచ్చిబౌలి కేసుకు సంబంధించి పూర్తి వివరాలు పంపించమని. ఆ పూర్తి వివరాల్లో భాగంగానే అక్కడ ఉన్న విజువల్స్ కూడా చూసిన తర్వాత స్పష్టంగా సుప్రీంకోర్టు ఒక నిర్ణయానికి అయితే రావడం జరిగింది. ఇక్కడ పూర్తి స్థాయిలో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందన్న ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఆ కేసుకు సంబంధించి ఈరోజు విచారణకు వచ్చింది. ఈ విచారణలో నూతనంగా నియమితులైన చీఫ్ జస్టిస్ గవాయ్ నేతృత్వంలో ఉన్న ధర్మాసనం దగ్గర ఈ విచారణ కొనసాగింది. ఈ విచారణ క్రమంలోనే చీఫ్ జస్టిస్ గవాయ్ ధర్మాసనం ఏదైతుందో తీవ్రస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం మీద తన ఆగ్రహాన్ని వెళ్ళగక్కడం జరిగింది. ఏదైతే ఖచ్చితంగా అక్కడ 400 ఎకరాల భూములు ఏవైతున్నాయో ఆ భూములను బుల్డోజర్తోని, అది కూడా సెలవు సమయాల్లో తీసుకుని డజన్ల కొద్దీ బుల్డోజర్స్ని తీసుకొచ్చి వాటిని తీసివేయడం, పెకిలించి వేయడం అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం కావాలనే చేస్తుందని చెప్పేసి కూడా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమం ఎవరైతే చేశారో ఈ చెట్ల నరికివేత కార్యక్రమం వారి మీద కూడా సీరియస్ కావడం జరిగింది. చీఫ్ సెక్రటరీని బాధ్యతలు చేసింది, అక్కడ ఉన్న అధికారులను బాధ్యతలను చేయడం జరిగింది. వెంటనే దీనికి సంబంధించి తగిన రిపోర్ట్ ఇవ్వాలి. అదేవిధంగా ఇక్కడ ఏ విధమైన చెట్ల నరికివేత కార్యక్రమం కొనసాగినా అధికారులు జైల్లో పెడతామని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేసింది. అంటే తీసుకున్న ప్రభుత్వ నిర్ణయం అవుతుందో అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంది, కానీ పనిష్మెంట్ ఏమో ఇక్కడ అధికారులకు జరుగుతుంది. అంటే ఇక్కడ మనం ఒకటి గమనించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని కరెక్టా కాదా అనే విషయాన్ని చెప్పాల్సిన బాధ్యత ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరైతే కలెక్టర్లు, సెక్రటరీలు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళు ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ చెప్పిన విధంగా చేసుకుంటూ పోతే అక్కడ ఏదైతే జరుగుతుందో అన్యాయమా కాదనేది స్పష్టంగా తెలియజేయాల్సిన బాధ్యత వారి మీద ఉంటుందనేది మరోసారి సుప్రీంకోర్టు చెప్పిన ఆగ్రహం చేసిన వ్యక్తులను బట్టి మనకు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో మనం చూసాం ఏదైతే అక్రమార్కుల కేసులో అక్కడ ఐఏఎస్ ఆఫీసర్లు తప్పుపట్టడం జరిగింది. అదేవిధంగా మనకి ఇప్పుడు జరుగుతున్న లిక్కర్ స్కామ్ కేసులో కూడా అక్కడ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ చూసుకుంటే కనుక ప్రభుత్వం అంటే ప్రభుత్వ పెద్దలు, ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, ఏవైనా తప్పిదాలు కనుక చేస్తే, కావాలని చేస్తే ఖచ్చితంగా అక్కడ ఉన్న సెక్రటరీలు కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, లేకపోతే ఇతర ఉన్నతాధికారులు కావచ్చు, దాన్ని స్పష్టం చేయాల్సిన బాధ్యత ఉంది. బాధ్యత లేకపోతే ఇలాంటి కేసులే వాళ్ళు చుట్టుకునే అవకాశం ఉందని మాత్రం దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. అయితే శ్రీనివాస్, ఇక ఏదైతే ఇప్పుడు సుప్రీంకోర్టు ఏదైతే అధికారులకు, చీఫ్ సెక్రటరీ కావచ్చు, ఇతర అధికారులకు ఏవైతే మీరు కనుక దీన్ని పునరుద్ధరించకపోతే జైలుకు పంపిస్తామని చెప్పిండో దీనిపైన అధికారులు వెంటనే స్పందించే అవకాశం ఉందా? ప్రభుత్వం ఏమైనా మళ్ళీ జోక్యం చేసుకునే అవకాశం ఉందా? సుప్రీంకోర్టు ఒకసారి ఆగ్రహం వ్యక్తం చేసినా, లేకుండా ఒక డైరెక్షన్ ఇచ్చినా అధికారులు దాన్ని బట్టి చేసుకుంటూ పోవాలే తప్ప దానికి సంబంధించి ఎదురు తిరిగే అవకాశం ఉండదు. ఎందుకంటే అది కోర్ట్ ఆఫ్ కంటెంప్ట్ అవుతుంది. సుప్రీంకోర్టు ఎంత తప్పు చెప్పలేదు, అక్కడ ఉన్న వాస్తవాన్ని చెప్పడం జరిగింది. బాధ్యత కలిగిన అధికారులు చూడాల్సిన బాధ్యతను కూడా వాళ్ళకి గుర్తు చేసింది. బాధ్యతను మర్చిపోతే ఇలా సుప్రీంకోర్టులో చివాట్లు తినాల్సి వస్తుంది, ధర్మాసనంతో చివాట్లు తినాల్సి వస్తుంది. మరి ఇప్పుడు ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. సంపత్. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.
జమ్మూ కాశ్మీర్లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటించారు. శ్రీనగర్లో సైనిక బలగాలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అమరులైన సైనికులకు నివాళులర్పించారు. ఉగ్రవాదుల దుశ్చర్యలకు గుణపాఠం చెప్పామని రాజ్నాథ్ అన్నారు. శత్రు స్థావరాలను విజయవంతంగా ధ్వంసం చేశామని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసిన సైనికులకు సెల్యూట్ చెప్పారు. దేశమంతా గర్విస్తోందని కొనియాడారు. భారత సైనికుల పరాక్రమాన్ని ప్రపంచమంతా చూసిందని ప్రశంసించారు. అణు బెదిరింపులకు లొంగేది లేదని భారత్ స్పష్టం చేసిందని అన్నారు. జమ్మూ కాశ్మీర్లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటించారు. శ్రీనగర్లో సైనిక బలగాలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అమరులైన సైనికులకు నివాళులర్పించారు. ఉగ్రవాదుల దుశ్చర్యలకు గుణపాఠం చెప్పామని రాజ్నాథ్ అన్నారు. శత్రు స్థావరాలను విజయవంతంగా ధ్వంసం చేశామని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసిన సైనికులకు సెల్యూట్ చెప్పారు. దేశమంతా గర్విస్తోందని కొనియాడారు. భారత సైనికుల పరాక్రమాన్ని ప్రపంచమంతా చూసిందని ప్రశంసించారు. అణు బెదిరింపులకు లొంగేది లేదని భారత్ స్పష్టం చేసిందని అన్నారు. बहादुर जवानों ने अपनी शहादत दी है, उनकी शहादत को मैं नमन करता हूं, उनकी मैं स्मृति को नमन करता हूं। और साथ ही पहलगाम में जो निर्दोष नागरिक आतंकवादियों के द्वारा मारे गए हैं, उनकी भी स्मृति को मैं नमन करता हूं। मैं हमारे घायल सैनिकों के साहस को भी नमन करता हूं और ईश्वर से यह प्रार्थना करता हूं कि वह जल्द से जल्द स्वस्थ हो जाएं। मेरे दोस्तों, इन विषम परिस्थिति में आप सबके बीच आज आकर मैं स्वयं को बहुत ही गौरवान्वित महसूस कर रहा हूं। हमारे प्रधानमंत्री माननीय नरेंद्र मोदी जी के कुशल नेतृत्व और मार्गदर्शन में ऑपरेशन सिंदूर के दौरान आपने जो कुछ भी किया है, उस पर पूरे देश को गर्व की अनुभूति हो रही है। मैं अभी भले ही आपका रक्षा मंत्री हूं, लेकिन उससे पहले तो मैं भारत का एक नागरिक हूं। रक्षा मंत्री के साथ साथ मैं आज भारत के नागरिक के रूप में भी आप सबके प्रति आभार व्यक्त करने के लिए यहां मौजूद हूं। पहलगाम हमले के बाद हमारे जम्मू कश्मीर की जनता ने पूरी एकजुटता के साथ और पाकिस्तान और साथ ही साथ आतंकवादियों के प्रति जिस प्रकार से अपने गुस्से का इजहार किया है, मैं जम्मू कश्मीर की जनता का भी अभिनंदन करता हूं। मेरे साथियों, आपकी उस ऊर्जा को महसूस करने आया हूं जिसने दुश्मनों को नष्ट नाबूद कर दिया है। आपने जिस तरीके से सीमा के उस पार पाकिस्तान की चौकियों और बंकरों को आपने ध्वस्त किया, दुश्मन मैं समझता हूं उसे कभी भूल नहीं सकता। आपने देखा होगा कि आमतौर पर लोग जोश में హైదరాబాద్ పాత బస్తీలో రాజా సింగ్ పర్యటించారు. మహారాజ్ గంజ్లో జరిగిన అగ్ని ప్రమాదం ఘటనా స్థలాన్ని ఆయన పరిశీలించారు. బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే పరామర్శించారు. ఘటన గల కారణాలపై ఆరా తీశారు. ఇవాళ ఉదయం మహారాజ్ గంజ్లో అగ్ని ప్రమాదం జరిగింది. 3 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సమీపంలోని దుకాణాలకు మంటలు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు.
హైదరాబాద్ పాత బస్తీలో రాజాసింగ్ పర్యటించారు. మహారాజ్గంజ్లో జరిగిన అగ్ని ప్రమాదం ఘటనా స్థలాన్ని ఆయన పరిశీలించారు. బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే పరామర్శించారు. ఘటన గల కారణాలపై ఆరా తీశారు. ఇవాళ ఉదయం మహారాజ్గంజ్లో అగ్ని ప్రమాదం జరిగింది. 3 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సమీపంలోని దుకాణాలకు మంటలు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. డీడీ నెక్స్ట్ లెవెల్ సినిమాలోని ఓ పాటలో తిరుమల శ్రీవారి నామాలను వాడారు. ఈ లిరిక్స్ చర్చనీయాంశమయ్యాయి. వీటిని తక్షణమే తొలగించాలని బీజేపీ రాష్ట్ర ధార్మిక సెల్ కో కన్వీనర్ ఫణీందర్ డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ పాటను తొలగించకపోతే సినిమా థియేటర్ల వద్ద ఆందోళనకు దిగుతామని ఆయన హెచ్చరించారు. దాని ట్రైలర్. జై శ్రీరామ్, అందరికీ నమస్కారం అండి. నేను మీ విజయశంకర్ ఫణీంద్ర, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ధార్మిక సెల్ కో కన్వీనర్. సోదరులు అభిరామ్, అదేవిధంగా రామకృష్ణ, మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ నుంచి ఈ వీడియో ముఖ్యంగా మేము తెలియజేస్తున్నది ఏంటంటే, ఈ రోజున డీడీ నెక్స్ట్ లెవెల్ అనే సినిమా తమిళ వర్షన్ తెలుగులో కూడా రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. దాని ట్రైలర్ మొన్నే రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్లో ముఖ్యంగా ఈ రోజున సాక్షాత్తు ప్రపంచంలోనే ఆధ్యాత్మిక క్షేత్రమైనటువంటి సాక్షాత్తు శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, ఆ యొక్క స్వామివారి యొక్క గోవింద నామాలని వీళ్ళు రీమిక్స్ వర్షన్లో ఈ యొక్క పాట చేయడం అనేది జరిగింది. ఆ ట్రైబల్ వర్షన్లో మేము చూసాము. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు గనక ఈ యొక్క పాటను గనక రిలీజ్ చేసినట్టయితే గనక ఎట్టి పరిస్థితుల్లో మేము ఊరుకోము. వివిధ హైందవ సంఘాల వాళ్ళందరం కలిసి ఏదైతే విశాఖపట్నంలో ఏదైతే సినిమా థియేటర్ కనుక దీన్ని హైర్ చేసుకుంటారో ఆ థియేటర్ల మీద కూడా మేము దాడి చేయడానికి కూడా మేము వెనకాడమని చెప్పేసి తెలియజేస్తున్నాను. సాక్షాత్తు ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం గురించి సంబంధించినటువంటి యొక్క గోవిందనామాల యొక్క రీమిక్స్ ఈ పాట చేయడం చాలా బాధాకరం. ఆల్రెడీ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ శ్రీ భానుప్రకాష్ రెడ్డి గారు కూడా దీన్ని లీగల్ నోటీస్ అనేది పంపిస్తున్నారు. వివిధ హైందవ సంఘాల వారితో కూడా మేము మాట్లాడుతున్నాం. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వారితో కూడా మాట్లాడతాం. ముందులాగానే ఈ సినిమా థియేటర్లు యాజమాన్యానికి మేము హెచ్చరికను జారీ చేస్తున్నాం. ఇది ఎట్టి పరిస్థితుల్లో కనుక రిలీజ్ అయ్యింది అంటే కనుక మేము ఊరుకోమని తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా యొక్క వీడియోతో పాటు ఏదైతే ఆ పాటని ఇంత ఘోరంగా గోవింద నామాలని రీమిక్స్ చేశారో ఆ వీడియోను కూడా మేము అటాచ్ చేసి మీకు పంపిస్తాము. ఇది ముందుగానే మా యొక్క హైందవ సంఘాలు భారతీయ జనతా పార్టీ ధార్మిక సెల్ నుంచి మీకు హెచ్చరికను జారీ చేస్తున్నాం. పోలీసు వారికి కూడా మేము తెలియజేస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి దంపతులు మరి కాసేపట్లో కాళేశ్వరానికి బయలుదేరుతారు. ఇవాళ సాయంత్రం 4:30 తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు పుష్కర స్నానం ఆచరిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి దంపతులు వస్తున్న నేపథ్యంలో అక్కడ పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. సీఎం దంపతులు శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వార్లను దర్శించుకుంటారు. అనంతరం సరస్వతి నదికి ఇచ్చే ప్రత్యేక హారతి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం గోదావరి నది ఒడ్డున నూతనంగా ఏర్పాటు చేసిన 10 అడుగుల సరస్వతీదేవి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం భక్తుల వసతి కోసం నిర్మించిన 86 గదుల సముదాయాన్ని ప్రారంభిస్తారు. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.